హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొక్కల గురించి అంటే నేను తెప్పించుకున్న మొక్కల గురించి, ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను, ఎంత తక్కువ రేట్లో వచ్చింది, ఎలాగొచ్చింది, ఇవన్నీ చూపిస్తాను. అలాగే డాలియా ఫ్లవర్ బల్బ్స్ కూడా తెప్పించుకున్నాను, అది ఎలాగొచ్చింది కూడా చూపిస్తాను. ఏది బాగుంటుంది, ఏది బాగలేదు, అది కూడా మీకు మంచి రివ్యూ ఇస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మందార మొక్కల్ని ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను మొక్కల్ని విజిఆర్ గార్డెన్స్ అని ఒక వెబ్సైట్ నుంచి తెప్పించుకున్నాను. అది ఆన్లైన్ నర్సరీ. అక్కడి నుంచి నేను ముందు తెప్పించుకున్న మొక్కలు ఇవి. మొన్న ఎవరో అడిగారు, అక్క మీరు మొక్కలన్నీ తెప్పించుకుంటూ ఉంటారు కదా, అది ఎలాగుంటాయో మళ్ళీ చూపించారు ఏంటి అనుకుంటూ అడిగారు. అంటే వాళ్ళు సరిగా నా వీడియోలన్నీ ఫాలో అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు ఇవన్నీ మొక్కలు మీకు చూపిస్తూనే ఉంటాను. కానీ ఏ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నానని మాత్రం చెప్పట్లేదు నేను. ఈ రోజు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ విజిఆర్ గార్డెన్ నుంచి వచ్చిన మొక్కలే. ఇవన్నీ అప్పట్లో మేము 15 రూపీస్ తెప్పించుకున్న మొక్కలు ఇవి. అప్పుడు తక్కువ రేట్లు ఉండేవి. అంటే దగ్గర దగ్గర ఒక 2 ఇయర్స్ అవుతుంది మేము మొక్కలన్నీ తెప్పించుకొని. 2 ఇయర్స్ కాదు, 1.5 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నేను ఇక టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఎరువు అంత మట్టి అంతా కలిపి ఇక్కడ వేసేసి ఆ మొక్కలన్నీ నేను పాట్లో పెట్టాను. అవన్నీ ఎట్లా పెరిగింది చూడండి. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మొక్కలే, కానీ ఇవన్నీ సపరేట్గా పాట్లో పెట్టలేదు కాబట్టి చిన్న చిన్నగా ఉన్నాయి. కొన్ని మొక్కలు వాళ్ళు నాకు ఫ్రీగా పంపించారు. అంటే ఎక్కువ మొక్కలు తీసుకున్నప్పుడు కొన్ని మొక్కలను వాళ్ళు సపరేట్గా వేస్తారు. అది కాకుండా నాది యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇంకొన్ని ఎక్స్ట్రా వేసి ఉంటారు. అంటే నా దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ లేదని కాదు, కానీ వాళ్ళు పంపించారు అంతే. ఇది ఒక 2 months బ్యాక్ తెప్పించుకున్న కొన్ని మొక్కలు. ఇందులో ఒక 2-3 చనిపోయింది. ఎందుకు చనిపోయిందంటే నేను చూసారా ఎంత కేర్లెస్గా వేసాను ఆ మొక్కల్ని. అంటే మొక్కలు వచ్చిన తర్వాత మనం చక్కగా రీపాట్ చేసుకుంటే మంచిగా పెరుగుతాయి. చూడండి, ఇవన్నీ అక్కడి నుంచి తెప్పించుకున్న మొక్కలు ఇవన్నీ. క్రోటన్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇది క్రోటన్స్ లాగా ఉంది కానీ మంచిగా మంచిగా పూలు అవుతుంది. రెడ్ కలర్లో బాగుంది. ఇంతకన్నా ముందు ఎల్లో చూసారు కదా, ఇది అందులో రెడ్. కొన్ని సక్యులెంట్స్ కూడా ఉండింది అప్పట్లో స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు లేదు సక్యులెంట్స్. ఇవి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్న మొక్కలు. ఇవన్నీ 40 రూపీస్ 50 రూపీస్ అట్లా. అంటే అప్పుడు స్టార్టింగ్లో 15 రూపీస్ ఉండింది. చాలా మొక్కలు ఉండింది అప్పుడు కూడా. ఈసారి నేను మొన్న ఎందుకు చూసినప్పుడు చాలా మొక్కలు, కొత్త మొక్కలు కనిపించింది. అందులో నాకు కావాల్సిన మొక్కల్ని నేను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. నాకు మొక్కలు పిచ్చి చాలా ఎక్కువనే మీ అందరికీ తెలుసు. మా ఇంట్లో ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటారు, ఎన్ని మొక్కలు తెప్పించుకుంటామని. చూడండి, అది నిన్న వచ్చిన మొక్కలు ఇవి. అందులో హ్యాండిల్ విత్ కేర్ అని ఒక సైడ్లో రాశారు, ఇంకొకటి అర్జెంట్ డెలివరీ అని రాశారు. ఈ కొరియర్లో మనం ఇలాంటి కేర్ తీసుకోకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసేసి లేకపోతే లేటు పంపించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుందని ఆ నర్సరీ వాళ్ళ అనుభవం. అది పెద్ద నర్సరీ కాబట్టి ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి మొక్కలు అయితే చాలా జాగ్రత్తగా పంపిస్తారు, అది కూడా మీకు చూపిస్తాను. ఈ విజిఆర్ గార్డెన్ నుంచి నాకు తెలిసి చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీడియో పెట్టారు. చాలా మంది మొక్కలు కూడా తెప్పించుకొని ఉంటారు. ఇది అంటే డాలియా ఫ్లవర్ గడ్డలు బల్బ్స్. ఇది కూడా ఓపెన్ చేసి నేను చూపిస్తాను తర్వాత. ముందైతే మొక్కల గురించి చూద్దాం. చూడండి, మొక్కలన్నీ ఒకవేళ మీరు పాత వీడియో చూసి ఈ గార్డెన్స్ గురించి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఒకవేళ తెలియలేక ఫస్ట్ టైం చూస్తూ ఉన్న వాళ్ళైతే కంప్లీట్గా చూడండి. ఏ మొక్కలు ఎలాగొచ్చిందో తెలుస్తుంది మీకు. వీళ్ళు చూస్తే ఎంత చక్కగా ప్యాకింగ్ చేసి పంపిస్తారో. మొక్కలు చూడండి ఎంత గ్రీన్గా, ఒక ఆకు కూడా అటు ఇటు కాలేదు, అన్ని అంత మంచిగా ఇప్పుడే మనం తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉంది. ఇది నాకు తమిళనాడు నుంచి వచ్చింది. చూడండి, కోకోపీట్ వేసి అది ప్యాక్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి పంపిస్తారు. ఇవన్నీ ఎక్సోరా ప్లాంట్స్. ఇవన్నీ మంచిగా అది డ్రాప్ వెరైటీ, అంటే చిన్న మరుగుజ్జులాగా పెరుగుతుంది కదా, ఆ జాతిదే. వేరే కలర్ ఉన్నాయి. ఒక 4-5 కలర్ది నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది చూడండి, ఇది ఆల్రెడీ ముందు ఇందాక చూపించాను. అది మాత్రమే ఒకటి మొక్క మాత్రమే అది అన్నీ రాలిపోయింది ఆకులన్నీ. మిగతాదన్నీ చాలా బాగుంది. ఒక దాంట్లో అయితే మొగ్గలు చూశారు కదా ఎంత బాగుందో. ఇవన్నీ నేను సపరేట్గా తీసి ఎప్పుడు నాటుకుంటానో తెలియదు. తెప్పించుకున్నదైతే తెప్పించుకున్నాను. నేను ఎందుకు తెప్పించుకున్నానంటే చూడండి, ఇది మన గరుడవర్ధనం, ఇది నా దగ్గర లేదు, అందుకు తెప్పించుకున్నాను.
ఇది కూడా గరుడవర్ధనమో లేకపోతే ఎక్సోరానో నాకు కాస్త డౌట్గానే ఉంది. ఇదైతే డబల్ నందివర్ధనం అనుకోండి, డబల్ పెటల్స్ నందివర్ధన నా దగ్గర ఉంది, కానీ పూలే అవ్వట్లేదు. అందుకే ఇంకొక చిన్న మొక్క తెప్పించుకున్నాను. తర్వాత కొన్ని 3-4 మొక్కలు నాకు కాస్త డౌట్గానే ఉంది. ఇది ఏ మొక్కలో నాకు తెలియట్లేదు. అది ఇంకా పూలు వచ్చిన తర్వాతే తెలియాలి. ఎందుకంటే వాళ్ళది ఆన్లైన్ నర్సరీ కాబట్టి మనం ఆర్డర్ పెట్టింది అందులో ఉండదు. ఇంకా తర్వాత నేను రాసి పెట్టుకోలేదు ఏదేది నేను ఆర్డర్ పెట్టానని. మొక్కలు చూసి గుర్తు పెట్టాల్సిందే. అందులోనూ వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా పంపించారు కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్గానే ఉంది. నేను ఆర్డర్ ఎందుకు పెట్టానంటే ఈ మందార మొక్కల గురించి. ఇది డబల్ డెక్కర్ రెడ్. నేను ఫస్ట్ టైం కూడా నేను రెడ్ డబల్ డెక్కర్, ఇంకొకటి గంధం కలర్ది 2 పెట్టుకుంటే గంధం కలర్ అయితే మంచి పూలు పూస్తుంది అది. కానీ ఈ రెడ్ కలర్ మాత్రం రాలేదు నాకు. వాళ్ళు మిస్ చేశారో లేకపోతే అదేమైనా నా దగ్గర రాలేదో తెలియదు, కానీ అవైతే పోయింది. అందుకే ఈసారి 2-3 మొక్కలు నేను ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకొకటి ఇది ఒకటేంటో ఇది మన బోగన్విలియా కూడా ఆర్డర్ పెట్టాను. కానీ అది ఇందులో ఎలాగుందో నాకు అయితే తెలియట్లేదు. బోగన్విలియా మాత్రము అది కూడా ఈసారి మిస్ అయింది అనుకుంటున్నాను. చూద్దాం, అది చిగురు వచ్చినప్పుడు లేకపోతే మొక్కలన్నీ తీసి చూసినప్పుడు తెలుస్తుందేమో చూద్దాం. బోగన్విలియా అయితే తెలుస్తుంది, ఎందుకంటే ముళ్ళ చెట్టు కదా. ఒకటి బోగన్విలియా ఆర్డర్ పెట్టాను, ఒకటి మంచి కలర్ గులాబీ ఆర్డర్ పెట్టాను. గులాబీ అంటే మంచి మన నాటు గులాబీ. ఇంకా వీళ్ళ దగ్గర పండ్ల మొక్కలు ఉన్నాయి, ఇంకా బోలెడు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి, హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్ని చాలా వాళ్ళ విత్తనాలు ఉన్నాయి, అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఏం బలవంతం అయితే ఏం లేదండి. చాలామంది తెలిసిందే, కానీ ఈసారి అయితే కొద్దిగా డబ్బులు అయితే వాళ్ళు పెంచారు. 20, 25, 40, 50, 60, 70 ఇట్లా ఉన్నాయి కొన్ని ఒక్కొక్క మొక్కలు. స్టార్టింగ్ మాత్రం 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. చాలా బాగుంది. చూపిస్తారా, ఇది ఎక్సోరా ఇంత ముద్దగా ఉంది చూడండి. వీళ్ళు కోకోపీట్లో పంపిస్తారన్నాను కదా, అందులో చూడండి రూట్స్. ఇది మందార మొక్కది చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చిందో. ఈ కోకోపీట్లన్నీ నేను దాన్ని ప్యాకెట్ నుంచి తీసి మొక్కలు పెట్టి కోకోపీట్ మొత్తం పరిచాను. ఇలా మనం చేసి పెట్టుకుంటే వారం 10 రోజులైనా ఇందులో ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మెల్లమెల్లగా మనం నాటుకోవచ్చు. మొక్కలకి ఎటువంటి హాని జరగదు, ఎందుకంటే ఇందులో రూట్స్ ఉన్నాయి కదా. సో ఇలా కూడా మనం దాన్ని కాస్త స్ట్రెస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. మొక్కలైతే చాలా హెల్దీగా వచ్చింది చూడండి. ఇది నాకు బాగా నచ్చిన నర్సరీలో ఇదొకటి. ఇది 5వ ఆర్డర్ 4వ ఆర్డర్ ఇది వాళ్ళ దగ్గర నుంచి నేను ఆర్డర్ పెట్టింది. నాకైతే భలే నచ్చుతుంది ఈ నర్సరీలో. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. BGR గార్డెన్ అని మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ డాలియా బల్బ్స్ గురించి చెప్తాను. ఇది మొన్న ఫేస్బుక్లో ఎవరో పెట్టారు, అదే మన డాలియా పూల గడ్డలు ఉన్నాయి, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అని. సరే అనేసి వాట్సాప్లో చాట్ చేసి వాళ్ళకి ఆర్డర్ పెట్టాను. వాళ్ళు పోస్ట్లో పంపించారు. నేను ఆర్డర్ పెట్టిన కలర్ కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుండింది. వాళ్ళ దగ్గర 15 రకాలుగా ఉంది. అందులో నేను ఒక 10 రకాలు మాత్రం ఆర్డర్ ఇచ్చాను. అందులో కొన్ని పూల పిక్చర్ కూడా వాళ్ళు పంపించారు, ఫొటోస్ కూడా. అది చూడండి. ఇది అంటే మీకు పంపిస్తున్నాను ఇది అనేసి ఇచ్చారు, కానీ నాకు వచ్చింది ఎలాగొచ్చింది అది కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇప్పుడు అది వచ్చిన హాలత్ చూడండి ఎలాగుందో చూసారా. మొత్తం పెరుగు పచ్చడి అయిపోయింది, మొత్తం గుజ్జులాగా అయిపోయింది చూడండి. ఒక్కటి కూడా దాన్ని షేప్లో ఉంది, ఒకటైనా వస్తుంది అని మాత్రం గ్యారంటీ అస్సలు లేదు. ఎందుకంటే వీళ్ళు మట్టి నుంచి తీశారు, అలాగే ప్యాక్ చేశారు. బురద కూడా అలాగే ఉండడం వల్ల అందులోనూ పోస్ట్లో పంపించడము, లేటుగా రావడము అన్నీ కలిపి ఇలాగ అయిపోయింది. ఎప్పుడే కానివ్వండి కొరియర్లో కాస్త తొందరగా వస్తుంది. స్పీడ్ పోస్ట్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు కాస్త కేర్లెస్గానే ఉంటారు. అందులో నాకు ఇంకో రోజు లేట్గానే వస్తుంది. అవుట్ ఆఫ్ సిటీలో ఉంటాను కాబట్టి, కాస్త ఊరి నుంచి దూరంగా ఉన్నాను కదా. చూడండి, ఇవైతే నాకైతే వస్తుందని అస్సలు నమ్మకం లేదు. ఇంకొక 2-3 రకాలు కూడా వాళ్ళు పంపించారు, అది కూడా ఆర్డర్ పెట్టాను నేను, కానీ అవి కూడా అలాగే ఉన్నాయి చూడండి. ఇవన్నీ పోయింది. ఇది 2 రకాల పూల మొక్కలు, ఇది బల్బ్స్.
అది రౌండ్ రౌండ్లో ఉన్నది ఒకటి, ఈ తర్వాత ఈ వెల్లుల్లి లాగా ఉన్నాయి చూడండి, అది ఇంకొకటి, అది కూడా చూపిస్తాను. ఎక్కడిదక్కడ విరిగిపోతుంది, అది మొత్తం కుళ్ళిపోయిన స్టేజ్లోనే వచ్చింది చూడండి. ఇందులో ఒకటి వచ్చినా సంతోషం, నా జన్మ సార్థకమే అనుకుంటున్నాను నేను. నాకైతే అస్సలు నమ్మకం లేదు, మొత్తం కుళ్ళిపోయిందండి చూడండి. ఒకటి ఈ ఫ్లవర్ బల్బ్స్ చాలా కాస్ట్లీ పడిందండి నాకు, కానీ ఏం చేయలేము, ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. అన్ని దగ్గర నుంచి కరెక్ట్గానే వస్తుంది అని చెప్పలేము. వాళ్ళైతే ఎటువంటి చీటింగ్స్ అయితే చేయలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా మొక్కల్ని కావాలని డబ్బులు తీసుకున్న తర్వాత సేల్ చేయడానికే ట్రై చేస్తారు కదా. కానీ వాళ్ళు చేసిన పొరపాటు అంతా బురదగా ఉండడం ఒకటి, రెండోది పోస్ట్లో పంపించడం వల్ల ఇలా జరిగింది. వాళ్ళు ఏమైనా కొరియర్లో పంపించి మంచి ప్యాక్ చేసి పంపించి ఉంటే బాగుండేది, కానీ వాళ్ళకి తెలుసో తెలియదో ఇట్లా పంపించారు. చూద్దాం, నేనైతే వాళ్ళకి మెసేజ్ పెట్టాను, ఈ వీడియో పెట్టి. వాళ్ళు ఏమైనా మంచి మొక్కలు నాకు పంపిస్తే, మంచి గడ్డలు పంపిస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు. డాలియా ఫ్లవర్స్ ఇది నాకైతే డాలియా ఫ్లవర్స్ ఇది మూడోసారి నేను తెప్పించుకుంటున్నది. ముగ్గురు దగ్గర నుంచి తెప్పించుకుంటున్నా, 3 సార్లు కూడా నాకు అది ఫెయిల్గానే అయింది. ఎందుకు అలా జరుగుతుందో నాకైతే అర్థం కాదు. ఒక్కొక్కసారి మన అదృష్టం అనుకొని ఊరుకోవాల్సిందే, మనం ఏం చేయలేం కదా. ఒకటి వీడియో తీసి పంపించగలుగుతాం, కానీ వాళ్ళ దగ్గర అయితే కొట్లాడలేము. వాళ్ళైతే నాకైతే మోసం అయితే చేయలేదు, కొద్దిగా పొరపాటు జరిగి ఉంటుందని ఊరుకుంటున్నాను. ఏం చేద్దాం, అంతకన్నా ఏం చేయలేము. చూడండి, ఇది ఇంకొక, అదే నేను ఇందాక పిక్చర్ చూపించాను కదా, అది చూడండి. ఇది ఇంకో ఫ్లవర్ది, ఇది పొడుగు గ్లాడియోలని అంటారు, ఏమో అంటారు కదా, అదనుకుంటున్నాను నేను. చూద్దాం, అది ఏమైనా వస్తే కనుక పూలైతే మీకు అది కూడా నేను అప్డేట్ ఇస్తాను. ఏదైనా చిగులు వచ్చినా కూడా నేను చూపిస్తాను. ఆ మొక్కలు చెప్పినంత ధైర్యంగా ఇది తెప్పించుకోండి నేను చెప్పట్లేదు, కాబట్టి వీడి ఫోన్ నంబర్ అయితే ఇవ్వట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఉంటానండి. బై బై.